హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 65. సారీ అండి, నేను ఎపిసోడ్ ఇవ్వడం కుదరలేదు. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ధ్రువ, మేఘ, హేమంత్, జమున అందరూ అక్కడే ఉన్నారు. సూరజ్, ప్రియ మమ్మీ అని అనగానే అప్పటి వరకు కళ్ళు మూసుకుని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్న ఉన్న భువన వాళ్ళ వాయిస్ వినగానే ఒక్కసారిగా కళ్ళు తెరిచి కోపంగా లేచి ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అని గట్టిగా అరుస్తుంది భువన. భువన ఎందుకంత కోపంగా ఉందో, ఎప్పుడూ కూడా వాళ్ళని అలా అరవని భువన ఇప్పుడు అసలు ఎందుకు అలా అరుస్తుందో తెలియక అయోమయంగా ఆమె వైపు అలాగే చూస్తూ ఉంటారు సూరజ్, ప్రియాలు. సిద్ధు మాన్షన్కి వెళ్లారు అని ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఉంటారు ఈ చెంచాలు. ఇక ధ్రువకి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ధ్రువకి తెలిసిందంటే ఆటోమేటిక్ గా భువనకి ఏ విషయమైనా తెలిసిపోతుంది. భువన ఇంకొకసారి సూటిగా సీరియస్ గా అడుగుతుంది, మీరు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడున్నారు? ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయట్లేదు. ఇప్పటి వరకు ఇంటికి రాకపోతే ఇంట్లో వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడతారో మీకు తెలీదా? చెప్పకుండా వెళ్ళినందుకు. సూరజ్, ప్రియ సారీ మమ్మీ, చెప్పకుండా వెళ్ళినందుకు అంటారు సిన్సియర్ గా. భువన, నా ప్రశ్నకి సమాధానం ఇది కాదనుకుంటా. పాపం వీళ్ళకి కుట్రలు కుతంత్రాలు తెలియవు కదా. సూరజ్, ప్రియ నవ్వుతూ, మమ్మీ మేము సిద్ధు అన్నయ్య మాన్షన్కి వెళ్ళాం. ఓ గాడ్ మమ్మీ, నీకేం చెప్పను. అన్నయ్య పిల్లలు అసలు ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉన్నారో తెలుసా, అచ్చం ట్విన్స్ లా ఉన్నారు అని. గ్యాప్ లేకుండా పిల్లలతో ఎలా ఆడుకున్నారు, ఏ మాటలు చెప్పారు వాళ్ళు, ఎంత యాక్టివ్ గా ఉన్నారో ప్రతిదీ చెప్పుకుంటూ పోతున్నాడు సూరజ్. సూరజ్ వాళ్ళ గురించి ఇంత ఇదిగా చెప్తూ ఉంటే జమునకి, మేఘకి కూడా సన్నీ బన్నీని చూడాలి అని మనసు లాగేస్తూ ఉంది. ధ్రువ మొహంలో అయితే ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా పిల్లల గురించి వింటూ ఉంటాడు. కానీ మనసులో ఏంటి వాళ్ళు అంత అందంగా ఉంటారా, వాళ్ళ గురించి ప్రతిదీ ఓ హై రేంజ్ లో చెప్తున్నారు. 3 years అనుకుంటా వాళ్ళకి. ఇక బోనా హేమంత్కి మాత్రం ఓ రేంజ్ లో తగలబడిపోతుంది లోపలే. సూరజ్ వాళ్ళ గురించి ఆపకుండా ఇంకా చెప్తూనే ఉంటున్నాడు వాళ్ళ వైపు చూడకుండా. అదంతా వినలేని భువన ఒక్కసారిగా పక్కనున్న ఫ్లవర్ వాజ్ ఎత్తి పడేస్తుంది. అది బల్లున పగిలిన శబ్దానికి అంతా కూడా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది ఒక్కసారిగా. భువన సూరజ్ వైపు చూస్తూ, స్టాప్ దిస్ నాన్ సెన్స్. అసలు వాడి పిల్లల గురించి ఇంట్లో చర్చ ఏంటి? అసలు మీరు వాడి ఇంటికి ఎందుకు వెళ్లారు? పైగా మాటకు ముందు అన్నయ్య, మాట తర్వాత అన్నయ్య అని అంటున్నారేంటి? వాడిని మీరు అలా పిలవడానికి వీల్లేదు. వాడి ఇంటికి ఇంకొకసారి మీరు వెళ్ళడానికి వీల్లేదు. అసలు వాడికి మనకి ఎలాంటి సంబంధమే లేదు. బోనా మాటలకి ప్రియ, సూరజ్ ఆశ్చర్యంగా అలాగే ఆవిడ వైపు చూస్తూ ఉంటారు. అసలు ఇలా మాట్లాడుతుంది వాళ్ళ అమ్మేనా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే పాపం వాళ్ళకి తెలియదు కదా, భువన ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా కూడా పిల్లలంటే ఆమెకు ప్రాణం. వాళ్ళ ముందు తన కుట్రలు కుతంత్రాలు తెలియకూడదు. మంచి వ్యక్తిలా, మంచికి మరో పేరైన భువనలా ఉండేది. తన 3 పిల్లలంటే మరి ఆమెకు ప్రాణం. వాళ్ళ కోసం తను ఏం చేయడానికైనా సిద్ధమే. ఆమె, నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా మమ్మీ? అన్నయ్య అయినప్పుడు అన్నయ్యని ఎందుకు పిలవకూడదు? అన్నయ్య ఇంటికి ఎందుకు వెళ్ళకూడదు? అతను నా తండ్రి రక్తం పంచుకుని మాకంటే ముందే పుట్టిన వాడికి అన్నయ్యకు మనకు ఏం సంబంధం ఎందుకు ఉండదు అని అతను గట్టిగా ప్రశ్నిస్తాడు సూరజ్. అన్నయ్య అన్నయ్య నువ్వు తెగిదైపోతున్నావు. ఆ అన్నయ్య ఏం చేశాడో తెలుసా? ఆస్తి మొత్తం తీసుకున్నాడు. 100% ఆస్తిలో 90% ఆస్తి వాడే తీసుకున్నాడు. 10% మాత్రమే మీకు వచ్చింది. 10% ఆస్తిని కూడా వాడి పర్మిషన్ తోనే ఖర్చు చేయాలి. తెలుసా ఈ విషయం నీకు? మీకు చెందాల్సిన ఆస్తి, మీకు దక్కాల్సిన పేరు, సింగమనేని మొదటి వారసుడికి దక్కాల్సిన గౌరవ మర్యాదలు ఒకటేంటి, టోటల్ గా సింగమనేని ఎంపైర్ మొత్తానికి వాడు రాజయ్యి సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. నీ అన్న కాని అన్నయ్య అంటుంది. అంటే 90% ఆస్తి సిద్ధు అన్నయ్య పేరు మీద వెళ్ళింది అని ఈ కోపం, అంతేనా? అసలు నువ్వు ఈ విషయానికి సిద్ధు అన్నయ్య మీద కోపంగా ఉన్నావు అంటే షేమ్ ఆన్ యూ మమ్మీ, షేమ్ ఆన్ యూ.
ఎందుకంటే ఇన్ని రోజులు నా మమ్మీ ఎంతో తెలివైనది, ఎంతో తెలివిగా ఆలోచిస్తుంది అనుకున్నాను మమ్మీ. అన్నయ్య మీద కోపంగా ఉన్నావా నువ్వు? అసలు ఇందులో అన్నయ్య తప్పు ఎక్కడుంది మమ్మీ? అలా వీలునామా రాసింది తాతయ్య అయితే అన్నయ్య ఏం చేశాడు? అన్నయ్య ఏమైనా చెప్పాడా ఆస్తి నా పేరు మీద రాయండి అని? లేదు కదా. మరి అన్నయ్య ఆస్తి తీసుకున్నాడు అని కోపం ఎందుకు మమ్మీ? ఇంకా సంతోషించాలి గాని ఎన్నో సంవత్సరాల తర్వాత ఈ ఇంటికి మొదటి వారసుడు తిరిగి వచ్చాడు అని హ్యాపీగా ఉండాలే కానీ ఈ కోపాలు ఏంటి అసలు? అందరూ ఉన్న అనాథగా పెరిగిన అన్నయ్యకి నువ్వు అనాథవి కాదు, నీకు అందరూ ఉన్నారు అని ప్రేమ అందించాల్సింది పోయి ఈ కోపతాపాలేంటి? మీ అందరికీ అన్నయ్య గురించి పూర్తిగా తెలియదేమో. అన్నయ్య చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. అతని స్వయం కృషితో సంపాదించిన ఆస్తిని ఎన్నో వేల కోట్లలో ఉంది. ఈ ఆస్తి మొత్తం అన్నయ్యకి ఎటువంటి వ్యామోహం లేదు. అర్థమైందా? తప్పనిసరిగా తాతయ్య రాసిన వీలునామా ప్రకారం తీసుకున్నాడే కానీ అతనికి ఈ ఆస్తి అవసరమే లేదు. ఒకవేళ అన్నయ్య కావాలి అని ఆస్తి తీసుకున్నాడే అనుకుందాం. అయితే మాత్రం ఏమవుతుంది మమ్మీ? అన్నయ్య దగ్గర ఉంటే ఏంటి, మన దగ్గర ఉంటే ఏంటి అంటాడు సూరజ్ గట్టిగా కోపంగా. వాడు పేరు మీద వెళ్ళింది, అది కూడా ఒక అనాథకి పుట్టినవాడు ఈ ఎంపైర్ వారసుడు అవటం ఏంటి? అయితే నువ్వు అవ్వాలి, లేకపోతే నేను అవ్వాలి. ఎవరో అనామకుడు కాదు అంటాడు ధ్రువ. ఈ మాట నా ముందు అన్నట్టు డాడీ ముందు అనకన్నయ్యా. తన ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారో అని తెలిస్తే ఆయన గుండె తట్టుకోలేదు. పెద్దమ్మ అనాథై ఉండొచ్చు, బట్ ఆవిడ డాడీ మనసు గెలుచుకుంది. డాడీ ప్రేమ పొందగలిగింది. ఈ విషయం మమ్మీకి కూడా తెలుసు. ప్రేమ కంటే భూమి మీద విలువైంది ఏమీ లేదు. డబ్బు, బంగారం, వజ్రం, వైడూర్యాలు ఏది కూడా ప్రేమకు సరితూగదు. అలాంటిది డాడీ మొదటి ప్రేమకు ప్రతిరూపం సిద్ధు అన్నయ్య. ఇదంతా సూరజ్ కి ఎలా తెలుసు అని భువన, హేమంత్ ఆశ్చర్యంగా సూరజ్ వైపు చూస్తూ ఉంటే ధ్రువ మాత్రం ఏదో కొత్తగా విన్నట్టు తెల్లమొహం వేసుకుని వింటుంటాడు. అసలు వీడు ఏం చెప్తున్నాడు? ప్రేమ ఏంటి? ఆవిడ నాన్నని డబ్బు కోసం చెయ్యని తప్పు చేశాడనే కదా క్రియేట్ చేసి నాన్నని లొంగ తీసుకుని సిద్ధుని కనిందావిడ. వీడికి ఇదంతా ఎవరు చెప్పారు అని ఒక డైలమాలో పడిపోతాడు ధ్రువ ఆలోచించుకోవడం చూసిన హేమంత్ కంగారుగా భువనాకి షేకి చేస్తాడు. సూరజ్ మాటలు విన్న భువనాకి ఇంకెంత చెప్పినా ఆవిడ బుట్టలో పడడు అని తెలుసుకుని ఆవిడ మాటలు విని ఆమె దారిలో నడుస్తున్న ధ్రువకి వాళ్ళ మీద అనుమానం రాకుండా ఉండాలి అని తనదైన స్టైల్లో యాక్టింగ్ మొదలుపెట్టింది. ఎంతో బాధగా కృంగిపోతూ ఏడుస్తూ, చూసావా ధ్రువ, వాడు ఒక్క పూట ఆ సిద్ధు దగ్గరికి వెళ్ళి వచ్చాడో లేదో మన మీద ఎదురు తిరగడం మొదలు పెట్టాడు వీడు. ఆ సిద్ధు ప్లానింగే ఇది. నాకు నా పిల్లల్ని దూరం చెయ్యాలని, వాడికి దక్కని తల్లి తండ్రి ప్రేమ నా పిల్లలకి ఎందుకు దక్కాలి అని. కానీ ఇది ఈ పిచ్చి వాళ్ళకి అర్థం కావట్లేదు అని ఏడుపు మొదలుపెట్టింది. మొదటి నుంచి తల్లి అంటే ఎనలేని ప్రేమ ఉన్న ధ్రువ ఆమె ఎలా ఏడుస్తూ ఉంటే వేరే ఆలోచన నుంచి బయటకు వచ్చి తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె చుట్టూ చేతులు వేసి, ఏడవక మమ్మీ, ఎవరు ఏ ప్లానింగ్లు వేసినా కూడా నీ నుంచి మేము ఎప్పటికీ దూరం కాము అంటాడు. బ్లేమ్ చేస్తున్నావు అసలు. తను మాకేమీ చెప్పలేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అని తనే మాకు నచ్చ చెప్పి ఇక్కడికి పంపించాడు సిద్ధు అన్నయ్య. భువన ఏడుస్తూనే, అదంతా నాకు అనవసరం. ఆ సిద్ధు మన మీద కోపంగా ఉన్నాడు. ఆ కోపంలో మిమ్మల్ని అడ్డు పెట్టుకుని ఏమైనా చేయడానికి వెనకాడడు. అందుకే మీరు వాడి ఇంటికి